నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు కంఠస్థం. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. రాము, సోము అనే ఇద్దరు అబ్బాయిలు ఇరుగు పొరుగు ఇళ్లలో ఉండేవారు. ఇద్దరూ ఒకే పాఠశాలలో ఒకే తరగతిలో చదువుతున్నారు. అయినా వాళ్ళిద్దరి మధ్య స్నేహం ఏర్పడలేదు. రాము ఎంతో బుద్ధిమంతుడు, తెలివైనవాడు. చక్కగా బడికి వెళ్ళి బాగా చదువుకునేవాడు, మంచి మార్కులు తెచ్చుకునేవాడు. సోము ఇందుకు పూర్తిగా వ్యతిరేకం. బడికి సరిగా వెళ్ళేవాడు కాదు, పాఠాలు చదివేవాడు కాదు. ఎప్పుడు అక్కడ ఇక్కడ గోళీలు, బొంగరాలు ఆడుకుంటూ కాలం వృధా చేసేవాడు. ఇంట్లో తల్లిదండ్రులు, బడిలో ఉపాధ్యాయులు సోమును కోప్పడేవారు. రాముని చూసి బుద్ధి తెచ్చుకో, వాడు ఎంత బాగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకుంటున్నాడో చూడు అంటూ రాముని మెచ్చుకొని సోమును కోపగించుకునేవారు. దాంతో సోముకు రాము మీద ఆగ్రహం ఏర్పడింది. రామును ఎలాగైనా దెబ్బతీయాలనుకున్నాడు. పరీక్షలు దగ్గర పడుతున్న సమయంలో ఎవరూ చూడకుండా రాము పుస్తకాలన్నీ బావిలో పడేశాడు సోము. పుస్తకాలు పోయినందుకు రాము బాధపడ్డాడు. వాడి తిక్క కుదిరిందనుకున్నాడు సోము. పరీక్షలు వచ్చాయి. రాము చక్కగా పరీక్షలు రాశాడు. సోము సరిగా రాయలేకపోయాడు. పరీక్ష ఫలితాలు వచ్చాయి. రాము మొదటి తరగతిలో పాస్ అయ్యాడు. సోము ఫెయిల్ అయ్యాడు. సోము రాము దగ్గరికి వెళ్ళి, నీ పుస్తకాలు పోయినాయని అన్నావు కదా, పరీక్షలు ఎలా పాస్ అయ్యావు అని అడిగాడు. అందుకు రాము చెప్పిన సమాధానం, నేను ఏ రోజు పాఠాలు ఆ రోజు చదువుకునేవాడిని, నోట్స్లు రాసుకునేవాడిని, అవసరమైన పద్యాలు సమాధానాలు అన్నీ కంఠస్థం చేసుకున్నా, అందుకే పుస్తకాలు పోయినా రాయగలిగాను అని చెప్పాడు. తాను చేసిన తప్పు తెలుసుకుని పశ్చాత్తాపడ్డాడు సోము. ఆ రోజు నుంచి ఏ రోజు పాఠాలు ఆ రోజు చదవడం ప్రారంభించాడు. బుద్ధిమంతుడయ్యాడు. సమాప్తం.